ఇంకా బిగ్ బాస్ సీజన్ 8 అయితే ఎన్నో ట్విస్ట్లతోని గేమ్ అనేది ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఇంకా అందులోనే భాగంగా ఇంకో వీకెండ్ అయితే వచ్చేసింది. ఇంకా ఇవాళ సాటర్డే కాబట్టి నాగార్జున గారైతే హౌస్మేట్స్ని అరుచుకుంటారు. అంటే ఎవరు మంచిగా ఆడారా ఎవరు ఆడలేదా అని నాగార్జున గారైతే చెప్పడం జరుగుతుంది. ఇంకా అందులోనే భాగంగా కిరాక్ సీతనైతే లేపుతాడు. ఇంకా లేపిన తర్వాత అమ్మ ఈ వారం రోజుల్లో నువ్వు ఎక్కడ ఆడావు నువ్వే చెప్పంటే సీతనేమో అవును సార్ నేను ఆడలేదు నేనే ఒప్పుకుంటాను అంటే నువ్వు ఎందుకు ఆడలేదు, నువ్వు చీఫ్ అయినంత మాత్రాన గేమ్ని మర్చిపోతావా, నువ్వు చీఫ్ అయింది ఏ హౌస్మేట్ని ఏ టాస్క్లో పంపించడానికి, నువ్వు ఎవరిని కూడా కరెక్ట్గా పంపలేదు. మ్యాక్సిమం అన్ని టాస్కులు మీ క్లాన్ ఓడిపోవడం జరిగింది. దానికి రీజన్ మీ క్లాన్లో ఉన్న హౌస్మేట్స్ కాదు, దానికి రీజన్ నువ్వే. ఎందుకంటే చీఫే కరెక్ట్ లేనప్పుడు హౌస్మేట్స్ ఆ క్లాన్లో ఉన్న మెంబర్స్ ఎలా ఆడతారనుకుంటున్నావు. నువ్వు నబిల్కి సపోర్ట్ చేసావు, అది బాగానే ఉంది. నువ్వు ఫస్ట్ నుంచి అతన్ని సపోర్ట్ చేసుకుంటూ ఆయననైతే మెగా చీఫ్ చేసావు, నాకు అది నచ్చింది నీలో. కానీ ఆయనని మెగా చీఫ్ చేసావు కానీ నీ గేమ్ ఏడికిపోయింది. ఈ వారం రోజులు అసలు నువ్వు ఏం ఆడలేదు. నువ్వు కనుక ఇలా రిలాక్స్గా ఉంటే నువ్వు బయటికి వెళ్ళిపోతావు అంటే సీత అంటుంది సార్ నేనే ఒప్పుకుంటాను, ఐఎమ్ రియల్లీ సారీ, నేను ఈ వీక్లో ఏం ఆడలేదు, నేను మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నాను, ఎందుకంటే నాకు కొంచెం డిప్రెషన్లో వెళ్ళిపోయింది సార్ అంటే నాగార్జున గారు అంటారు నువ్వు ఇలానే డిప్రెషన్లో వెళ్ళిపోతే బయటికి కూడా వెళ్ళిపోతావు. నువ్వు ఇక్కడ రావడానికి రిలాక్స్ అవ్వడానికి రాలేదు, లేదా నువ్వు డిప్రెషన్లో వెళ్ళడానికి రాలేదు, ఇక్కడ గేమ్ ఆడడానికి వచ్చావు. నీ పేరు ముంగడ కిరాక్ సీత ఎలాగైతుందో నీ గేమ్లో కూడా కిరాక్ ఉండాలి. ఈ వారం మొత్తం నీ పేరు ముంగడ కిరాక్ అనేది కనిపించలే, జస్ట్ సీత లాగా ఉన్నావు. కానీ నెక్స్ట్ వీక్ అయినా నువ్వు కిరాక్ సీతవై ఉండాలి. ఒకవేళ కనుక నువ్వు గేమ్ ఆడలేదంటే ఈ వీక్ కూడా వెళ్ళిపోవచ్చు. కాబట్టి నువ్వు ఆ డిప్రెషన్ ఆ రిలాక్స్ అవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ గేమ్ ఆడు, గేమ్ పైన ఫోకస్ చేయి. నీ పేరులో ఎలాగైతే కిరాక్ అని ఉందో మాకు అలాంటి గేమ్ కావాలి. నీ నుండి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, సో నువ్వు బయటికి తీయాల్సింది ఇంకా చాలా ఉంది, నీ నుండి అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటూ నాగార్జున గారు అయితే చెప్పడం జరుగుతుంది. ఇంకా కిరాక్ సీత పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే చూస్తూనే ఉండండి మన ఛానల్ని.